గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవకతవకల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు గోప్య ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన బి ప్రవీణ్తో పాటు మరికొందరు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం, అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన నిధుల అవకతవకలు, అభివృద్ధి పనుల్లో అధిక బిల్లులు చెల్లింపులు, పరిపాలనా నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆరోగ్యశ్రీ నిధులు చెల్లింపులు, పరిపాలన వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమిషనర్ ఒక గోప్య ఫిర్యాదు అందినట్లయితే తెలుస్తుంది. తన చిరునామాను తన పేరును గోప్యంగా ఉంచాలని అధికారులను కోరినట్లుగా అయితే తెలుస్తుంది. ఫిర్యాదులో మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన బి ప్రవీణ్ పై పలు తీవ్రమైన ఆరోపణలు రావడం కూడా ఆరోగ్యశ్రీకి చెందిన ప్రతి నెల ప్రభుత్వం నుంచి విడుదలైన 40 నుంచి 50 లక్షల వరకు నిధులను ఉద్యోగులకు పూర్తిగా చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే అదిలో వెళ్లిపోయిన ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ వేణు ప్రత్యేకంగా తిరిగి జీజీహెచ్ మళ్ళీ అదే స్థానంలో కూర్చోబెట్టడం కూడా. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ1 విభాగం పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అంటే ఉదయ్ కిడ్నీ మార్పిడి రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు మీడియాలో వచ్చినప్పటికీ కూడా ఆ విషయంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయకుండా మరో విభాగానికి మార్చినట్లయితే తెలుస్తుంది. మెడికల్ బోర్డు సర్టిఫికేట్ జారీ విషయంలో అయితే కావచ్చు, ఆసుపత్రి అభివృద్ధి బిల్లు చెల్లింపులలో వర్క్ షాప్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు గండి కొట్టే విధంగా విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రి ప్రధాన ద్వారము, హెల్ప్ డెస్క్ వంటి చిన్నపాటి పనులలో అధిక మొత్తంలో బిల్లులు చెల్లించడము, ఇట్లాంటి అన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ ముఖ్యంగా గుంటూరు మాజీ సూపరింటెండెంట్ పై పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఈ లేఖ మరీ ముఖ్యంగా ఇంకా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చనీయాంశంగా మారిందనుకోవచ్చు. వీటిపై సమగ్ర విచారణ జరిపి అవసరమైతే ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఫిర్యాదుదారు విజిలెన్స్ అధికారిని కోరినట్లయితే తెలుస్తుంది. ఆలస్యంగా జరిగితే రికార్డులు, సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫిర్యాదులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇదే విధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందనుకోవచ్చు. పక్క చూసినట్లయితే కేంద్ర మంత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ధ్యేయంగా ఇంకా తీసుకొచ్చి గవర్నమెంట్ నిధులన్నీ తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తుండే ఇలాంటి గవర్నమెంట్ ఉన్నతాధికారులే ఇలాంటి చర్యలు, ఇలాంటి ఈ తిమింగళాలు గవర్నమెంట్ నిధులని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు సంబంధించిన అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.